భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని బిఎస్ రామయ్య గ్రామం ఏర్పడిన దశాబ్దన్నర కాలం విద్యుత్తు సదుపాయం లేకుండా అంధకారంలో ఉంది. 40 కుటుంబాలు చీకట్లో వారి జీవితాలు వెళ్లదీస్తున్నారు. చెర్ల మండల కేంద్రానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం వెళ్తే రహదారి పక్కనే ఉన్న గ్రామం ఇది. ఆ గ్రామానికి విద్యుత్తు సదుపాయం కల్పించాలని దశాబ్ద కాలంగా పాలకులకు, అధికారులకు తాము చేస్తున్న విన్నపాలు అరణ్య రోదలుగానే మిగులుతున్నాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చే నాయకుల మాటలు నీటి మాటలుగానే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సుబ్బంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తమ గ్రామానికి మిషన్ భగీరథ ఇంటి పనులు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారుల అభ్యంతరాల కారణంగానే తమకు విద్యుత్ సౌకర్యం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టి తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బిఎస్ రామయ్య నగరం గ్రామస్తులం. ఆదివాసీ బిడ్డల మేము ఇక్కడ ఒక 40 కుటుంబాలు ఉంటున్నాయి. అధికారులకి ఎవరికి చెప్పినా నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. రేంజర్ గారిని కలిసిన అదే మాట చెప్తున్నారు. ఎంఆర్ఓ చెప్పిన అదే. ఎమ్మెల్యే గారు కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు. ఇక్కడ పరిస్థితులు ఎట్టున్నాయి కూడా ఆలోచిస్తా లేదు. ఎలక్షన్ అప్పుడంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఓటు వేసుకుంటాను, వెళ్తున్నారు. ఇంతకుముందు గతంలో సిపిఎం నుండి కూడా అదే జరిగింది. ఇలా కాంగ్రెస్ నుండి కూడా అదే జరుగుతుంది. మాకు ఏ పార్టీ నుండి కూడా ఏది లేదు. ఓటింగ్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఈ టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, సిపిఎం అని ఇట్లా వస్తూనే ఉన్నారు. ఓటింగ్ తీసుకుంటే ఉన్నారు కానీ ఇప్పటివరకు మాకు సప్లైమెంట్ అనేది అయితే లేదు గవర్నమెంట్ నుండి. దయచేసి మాకు కరెంట్ శాంక్షన్ చేయాలి కానీ కోరుతున్నాం. బిఎస్